ధనుసు రాశి వారు ఈ వారం తాము చేపట్టినటువంటి వ్యవహారిక విషయాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబ పరంగా ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతుంటాయి. కొన్ని నూతన విషయాలన్నీ కూడా మీకు ఆశ్చర్యాన్ని కలగచేస్తూ ఉంటాయి. కుటుంబ పరంగా, సంఘపరంగా మీ యొక్క మాట విలువ విశేషంగా పెరుగుతూ ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య భావనలు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమిస్తారు, ఉపశమనాన్ని పొందుతారు. ఆర్థిక పరిస్థితులు ఈ వారం అనుకూలించి ఉత్సాహవంతమైనటువంటి జీవితాన్ని కూడా పొందుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల నుండి పలు రకాల కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. ఈ వారం మీరు నిర్వహించేటటువంటి వ్యాపారాలను విస్తరింప చేసుకునేందుకు కూడా ఆలోచనలు చేస్తూ ఉంటారు, ప్రణాళికలను రూపొందించుకుంటారు. ఉద్యోగాల విషయంలో అదనపు భారాలు తగ్గిపోతూ ఉంటాయి, ఊరట చెందుతూ ఉంటారు. వివిధ రూపాల్లో కార్యక్రమాల్లో ముందు చూపుతో వ్యవహరిస్తూ ఉంటారు. అయితే కీలకమైనటువంటి విషయాల్లో మిత్రుల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి. కుటుంబ పరంగా కొన్ని విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. అనుకూలమైనటువంటి వార్తలు కూడా అందుతూ ఉంటాయి. రాజకీయ నాయకులను కలుసుకుంటారు, సభలు సమావేశాల్లో పాల్గొంటారు. భవిష్యత్తులో మీరు చేపట్టబోయేటటువంటి పనులకు తగినటువంటి విధంగా ప్రణాళికలను కూడా రూపొందించుకుంటూ ఉంటారు. ఈ వారం ధనుస్సు రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించటం మంచిది. స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటము, అలాగే విశేషమైనటువంటి పంచహారతులతో స్వామివారికి నమస్కారం చేసుకోవటం అనేది చాలా మంచిది.